న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న విషయాలను మనము గమనించాం. ఈరోజు 9వ అధ్యాయంలోని కొంత భాగమును, మొదటి వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న భాగమును మనము ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ భాగంలో 3 భాగాలు మళ్ళీ మనకు కనబడతాయి. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు అబీమెలెకును షెకెము అనే ప్రాంతానికి రాజుగా నియమించడం మనం చూస్తాం. తరువాత యోతాము అనే అబీమెలెకు సహోదరుడు, గిద్యోను కుమారుడు చెప్పిన ఒక ఉపమానం మనము చూస్తాం 15వ వచనం వరకు. 16వ వచనం నుండి 21వ వచనం వరకు అబీమెలెకు వలన షెకెము మీదికి రాబోయే శాపం గురించి ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఈ 3 భాగాల నుండి మనము ఈరోజు కొన్ని పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అబీమెలెకు అన్నట్టు ఆయన గిద్యోను ఉపపత్నులలో ఒక ఆమెకు పుట్టిన ఆయన. ఉపపత్నులు అని మనం ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాటలకి ఒకవేళ ఇప్పుడు మన భాషలో చెప్పాల్సి వస్తే ఉంపుడు గత్తె అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తికి పుట్టిన వ్యక్తే అబీమెలెకు. అయితే అబీమెలెకు బయలుదేరి షెకెము ప్రాంతానికి వెళ్ళాడు. షెకెము ప్రాంతం వాళ్ళ తల్లి ఊరు అన్నట్టు. షెకెములోనే వాళ్ళ తల్లి పుట్టి పెరిగింది. షెకెం ప్రాంతానికి వెళ్ళి, మీరు నా బంధువులు, మీరు వచ్చి ఈ షెకెం ప్రాంతాన్ని 70 మంది వెళ్ళడం కరెక్టా, ఒక్కడే వెళ్ళడం కరెక్టా అని మీరు డిసైడ్ చేసుకొని అక్కడికి వచ్చి నన్ను రాజుగా అభిషేకించండి అని చెప్పి అబీమెలెకు వాళ్ళను రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేస్తే షెకెము వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు బయలుదేరి వచ్చి గిద్యోనుకున్న 70 మంది కుమారులను రాయి మీద చంపేసి, ఆ 70 మందిలో ఒక్క ఆయన మిగిలాడు. చంపేసినప్పుడు యోతాము తప్పించుకున్నాడు, దాక్కున్నాడు అనే మాట మనకు వాక్యంలో కనపడుతుంది. దేవుడే ఒకవేళ యోతామును తప్పించాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే దేవుని నాయకత్వంలో నడుస్తున్న ప్రజలకి ఇప్పుడు షెకెము ప్రాంతం వాళ్ళు అబీమెలెకును రాజుగా నియమించారు అనే మాట మన వాక్యంలో చూస్తాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే డెమోక్రసీ కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే కమ్యూనిజం కాదు. దేవుడు కోరుకుంటుంది ఏందయ్యా అంటే థియోక్రసీ. అంటే దేవుని పరిపాలన కింద తన ప్రజలు, తాను ఎన్నుకున్న ప్రజలు ఉండాలని కోరుకున్నాడు. కోరుకొని వారిని ఆ విధంగా నడిపిస్తూ వస్తున్నాడు. వారికి ఇబ్బంది కలిగినప్పుడు తానే ఒక న్యాయాధిపతిని పంపించి వారి పక్షాన యుద్ధం చేసేటట్లు చేసి వారిని నెమ్మదిపరిచి అలాగూ నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబీమెలెకు అనే ఆయనను షెకెము అనే ప్రాంతానికి వారు రాజుగా చేసుకొని మానవుని పరిపాలన కోరుకున్నారు. ఆ మానవుడైనా మంచి మానవుడు అంటే
స్వార్థపరుడు. ఎంత స్వార్థపరుడు అంటే మిగిలిన సహోదరులు ఎవరైనా తన మీదికి ఎదురు తిరగచ్చు అని చెప్పేసి తన సహోదరులందరినీ ఒక బండ మీదనే చంపించేసిన స్వార్థపరుడు. ఇంకొక మాటలు చెప్పాలంటే నరహంతకుడు, మోసగాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే రాజుగా అభిషేకించాలని అనుకున్నారు. రాజుగా అభిషేకించారు. అయితే యోతాము ఒకడు తప్పిపోయాడు కదా, అంటే దాక్కున్నాడు కదా. మీరు చూస్తే 5వ వచనంలో మాట ఉంటుంది, యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకున్నాను. యెరుబ్బయలు అనే పేరెవల్ది? యెరుబ్బయలు అనే పేరు ఎవరికి పెట్టారు? గిద్యోను పెట్టారు. యెరుబ్బయలు అనే పేరు గిద్యోనుకు పెట్టారు. గిద్యోను చిన్న కుమారుడైన యోతాము అందరితో చచ్చిపోకుండా తప్పించుకొని దాక్కున్నాడు. ఇప్పుడు యోతాము గెరిజీము అనే కొండ మీదకి వెళ్ళి ఆ గెరిజీము కొండ మీద నిలబడి షెకెము వారితో మాట్లాడుతున్నాడు. వారిని పిలిచి బిగ్గరగా గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినేలా దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవాలనుకునేను. ఇక్కడ స్టోరీ లేకపోతే ఒక ఉపమానం ఆయన చెప్తున్నాడు, వాళ్ళకి ఏ విధంగా జరగబోతుంది అనేది. చెట్లట వాళ్ళ మీద రాజుగా ఒక చెట్టును నియమించాలనుకున్నాయట. అనుకొని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఒలీవ చెట్టును అడుగుతున్నాయట, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో అని రాసుంది ఆ చెట్టు గురించి. ఒలీవ నూనె దేవునికి మానవులకి అభిషేకం కొరకు వాడేది ఆ రోజుల్లో. దాన్ని దగ్గరికి వెళ్ళారన్నట్టు. అంటే స్టేటస్, అన్నింటికంటే ప్రాముఖ్యమైన ఉన్నతమైన స్థితిలో ఉన్న దాని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమడుగుతున్నారంటే, ఒలీవ చెట్ట మా అందరిపైన నువ్వు రాజుగా ఉండొచ్చు కదా అని అడిగితే ఒలీవ చెట్టు అందట, చూడండి అక్కడ ఇలాగ రాసింది, మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవుల్ని దేని వలన నరులు సన్మానించుతారో ఆనా తైలమనియక చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా? దేవుణ్ణి మానవుణ్ణి సన్మానించే ఒలీవ తైలాన్ని నేను ఇవ్వకుండా నేను రాజుగా ఉండి అటు ఇటు ఊక్కుంటుండనా అని ఒలీవ చెట్టు అందట. ఆ తర్వాత వాళ్ళు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, అంజూరపు చెట్ట నువ్వు మాకు అధికారిగా ఉండు, మాకు రాజుగా ఉండు అంటే అంజూరపు చెట్టు అంటుందట, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా? అంజీర్ అనే ఫ్రూట్ చాలా మాధుర్యమైంది, అంత మాత్రమే కాదు చాలా హెల్దీ కూడా. అలాంటి చెట్టు ఏం చెప్తుందంటే, నా మాధుర్యమును నేను ఇవ్వకుండా మానలేను, ఊరికే ఊక్కుంటూ మీ మీద అధికారిగా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అందట. తర్వాత మీరు గమనిస్తే 12వ వచనంలో ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చారట.
అప్పుడు మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసము నేనియ్యకమా అని చెట్ల మీద రాజునై అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళారు, తిరస్కరించింది. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు, తిరస్కరించింది. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు, తిరస్కరించింది. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకి, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఇవే 3 ప్రధానమైన పంటలు, ప్రధానమైన ఆహారము కూడా. అయితే ఈ 3 చెట్లు తిరస్కరించాయి అని చెప్తూ ఇప్పుడు వీళ్ళందరూ ఈ చెట్లన్నీ కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళారట అంటే ఒక ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళారట. ఎవరి దగ్గరికి? ముళ్ళ పొద దగ్గరికి. ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళి అప్పుడు మా మీద నాయకునిగా, మా మీద రాజుగా ఉండమని అంటే ఆ ముళ్ళ పొద అంటుందట, మీరు నిజముగా మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి. ముళ్ళ పొదకు ఎంత నీడ ఉంటుంది? ముళ్ళ పొద నీడలో ఏముంటుంది? నా నీడను ఆశ్రయించండి అంటూ వెంటనే ఏమంటుందో తెలుసా? ఒకవేళ నా నీడకు రాలేదా, నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని అందరినీ కాల్చేస్తుంది అంటుంది. లెబానోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను. చూసారా, ఒక పనికి మాలిన దానికి అధికారం ఇస్తే ఎట్లుంటుందో, పనికొచ్చే వాటిని అధికారంలో ఉండమంటే అవి తిరస్కరించాయి. ఒక పనికి మాలిన దాన్ని అధికారిగా ఉండమంటే అగ్నిమాల నుండి బయలుదేరి నిన్ను గాల్చేస్తుంది అంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు యెరుబ్బయల్ని అడిగారు, నువ్వు మా మీద రాజుగా ఉండు, మా మీద అధికారిగా ఉండు, నీవు నీ పిల్లలు వారి పిల్లలు మమ్మల్ని ఏలాలా అని చెప్పి అన్నారు. అంటే గిద్యోను, నేనేలను, నా కుమారులు కూడా నేను ఏలొద్దు అని చెప్తూ యెహోవా మిమ్ము ఏలును అని మనం ముందు అధ్యాయంలో 8వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు చూసాం. గిద్యోనేమో నేను ఏలను, నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలడు, తర్వాత దేవుడే మిమ్మల్ని ఏల్తాడు అని చెప్పాడు. ఇప్పుడు దేవుని ప్రభుత్వం కింద నుండి ఒక మానవ రాజును ఎంచుకున్నప్పుడు ఆ వ్యక్తి కూడా దేనికి పనికి మాలినోడు. అలాంటి వ్యక్తిని ఎంచుకున్నప్పుడు యోతాము ద్వారా దేవుడు ఈ విషయాలు చెప్పాడు. చెప్తూ ఏమంటాడంటే, నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణంను నిర్లక్ష్యపెట్టి యుద్ధం చేసి మిథ్యానీల చేతుల నుండి మిమ్మల్ని విడిపించను. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతన్ని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారము చేయకయు అతడు చేసిన క్రియలకు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకున్న విషయంలో మీరు న్యాయముగా యథార్థముగా ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల అబీమెలెకునందు సంతోషించుడి, అతడు మీ అందు సంతోషించునుగాక. లేని ఎడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక. షెకెము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలెకు భయపడి యోతాము పారిపోయి
బేయరునకు వెళ్ళి అక్కడ నివసించను. చూడండి, ఈ ఉపమానం ఒక ఉద్దేశం ఏంటంటే, ఈ మాటలు చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటంటే, చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. అయ్యా, మీరు గిద్యోను చేసిన సహాయమును మర్చిపోయారు. గిద్యోనుకు కృతజ్ఞత లేని వారిగా మనం నిన్నటి దినమే గమనించాము. గిద్యోను చేసిన పనిని మర్చిపోయి వారు మరలా ఉపకారము చేయక మానారు అని చెప్పి. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే గ్రాటిట్యూడ్ లేని ప్రజలు, కృతజ్ఞత లేని ప్రజలు, కృతజ్ఞత లేని వారుగా వీళ్ళు మనకు కనబడతారు. గిద్యోనేమో తన ప్రాణాలకు తెగించి ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షిస్తే, దేవుని పక్షాన నిలబడి ఇశ్రాయేల్ ప్రజలను రక్షిస్తే, గిద్యోనును అతడు చేసిన దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోయారు. గిద్యోను ఇంటి వారినే చంపేసే ప్రయత్నం చేశారు. చంపేసే ప్రయత్నం మీద చంపేశారు అంతే, కృతజ్ఞత లేకుండా. దేవుని నాయకత్వాన్ని తిరస్కరించారు. ఒక పనికా మాలిన వ్యక్తిని రాజుగా అభిషేకించుకున్నారు. అయితే ఇప్పుడు దేవుడు యోతాం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు చేసిన పని యథార్థంగా ఉందా ఒకసారి పరిశీలన చేసుకోండి. యథార్థంగా లేకపోతే అది మీకు అగ్ని లాంటిదే, అది మీ ఇంటికి చిచ్చు పెట్టే అగ్ని లాంటిదే అని చెప్తున్నాడు. కృతజ్ఞతహీనులై మీరు చేసిన పని మీ కుటుంబానికి అగ్నినే తీసుకొస్తుంది, నాశనాన్ని తీసుకొని వస్తుంది తప్ప వేరొక దాన్ని తీసుకురాదు అని చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఒకసారి ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవుని నాయకత్వం కింద ఉండాలని ఆలోచన చేస్తున్నామా? మన జీవితానికి మనమే నాయకులమైపోయామా? లేదంటే మానవ నాయకత్వం కిందికి వెళ్ళిపోయి దేవుణ్ణి తిరస్కరించే వారంగా ఉన్నామా? ఆలోచన చేయండి. దేవుణ్ణి తిరస్కరించే వారికైతే దేవుని సన్నిధి ఎప్పటికీ తోడుగా ఉండదు. మన నాయకత్వాన్ని మనం కోరుకున్నా దేవుని నాయకత్వాన్ని పక్కకు పెట్టినట్టే. దేవుడు మన జీవితాలపైన అధికారిగా ఉండాలా, దేవుడు మన జీవితాలపైన నాయకునిగా ఉండాలా. ఎప్పుడైతే దేవుడు మన జీవితాలపైన నాయకునిగా ఉంటాడో సమస్తము ఆయన స్వాధీనంలో జరిగిపోతుంటాయి. మన జీవితంలో జరిగే కార్యాలన్నీ చాలాసార్లు మన నాయకత్వాన్ని మనం కోరుకొని పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఏమనుకుంటామో తెలుసా? దేవుడు నన్ను మర్చిపోయాడు. ఎన్నడయ్యా నువ్వు ఆయనకు అధికారం ఇచ్చింది? ఎన్నడయ్యా నువ్వు దేవుణ్ణి నీ జీవితం పైన అధికారిగా ఉంచుకుంది? నీ జీవితం పైన ఆయనకు అధికారం ఇవ్వకుండా, నాయకునిగా ఆయన నియమించకుండా దేవుడు నన్ను మర్చిపోయాడు అనే అర్హత నీకుందా? దేవునితో నీకు సంబంధం లేకుండా దేవునికి నీ జీవితం పైన ఒక అధికారం ఇవ్వకుండా నువ్వు ఈ మాట అనతగునా? ఆలోచన చేయండి. దేవునికి మన జీవితాలపైన అధికారం ఇచ్చే వారంగా మనం ఉండాలా? దేవుణ్ణి మరచిన వారు తన ప్రజలు తమకు చేసిన మేళ్ళు కూడా మర్చిపోతారు. దేవుణ్ణి మరిచిన వారు దేవుని ప్రజలు తమకు చేసిన మేళ్లను కూడా మర్చిపోతారు. షెకెము ప్రాంతం వారు దేవుణ్ణి మర్చిపోయారు. షెకెం పట్టణం చాలా ప్రాముఖ్యమైన పట్టణం. అక్కడ అది మెయిన్ రోడ్స్ని, హైవేస్ని కలిపే ప్రాంతం. అది కమర్షియల్ గాను రిలీజియస్ గాను చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ఆ పట్టణంనే ఏలడానికి అబీమెలెకు ప్రారంభించాడు. ఆయన కరెక్ట్ పర్సనా అంటే కాదు, ముళ్ళపొద లాంటోడు. ముళ్ళపొద అంటుందట, మీరు నా నీడను ఆశ్రయించండి, ఒకవేళ లేకపోతే నాలో నుండి అగ్ని బయలుదేరి లెబానోను వృక్షములన్నింటిని తగలబెట్టేస్తుంది. లెబానోను చాలా ఖరీదైన
చాలా శ్రేష్టమైన కర్ర లెబానోను చెట్లన్నింటినీ కాల్చేస్తుంది. లెబానోను పర్వతం మీద చెట్లన్నింటినీ కాల్చేస్తుంది అని చెప్పడం చూస్తున్నా. అబీమెలెకు పరిస్థితి కూడా అదే. ఒకవేళ మీరు దేవుని మాటకు విధేయత చూపించి యథార్థంగా ఈ పని చేస్తే దేవుడు అబీమెలెకునందు మీకు సంతోషం కలుగజేస్తాడు. ఒకవేళ మీరు ఆ విధంగా చేయకపోతే అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరుతుంది. మిల్లో ఇంటి వారి నుండి, షెకెము ఇంటి వారి నుండి అగ్ని బయలుదేరి అబీమెలెకును నాశనం చేస్తుంది. అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని నాశనం చేస్తుంది అని చెప్తూ తన మాటలు ముగించాడు యోతాము. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనము మన జీవితంలో దేవునికి ఇచ్చే స్థానం ఏంటి? మన నాయకునిగానా, లేదంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత, అన్ని కార్యాలు అయిపోయిన తర్వాత సమయం దొరికితే దేవునికి ఇస్తున్నామా? ఆలోచన చేయండి. తలలు వంచుతాం, ప్రార్థన చేద్దాం.